విలియమ్స్ కోసం నాసా స్పేస్ మరొక ప్రయోగం చేస్తోంది. క్రూటన్ మిషన్ ద్వారా భూమి మీదకి సునీత విలియమ్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే మార్చ్ 19న అంతరిక్షం నుంచి ఆవిడ తిరిగి వస్తారని తెలుస్తోంది. అయితే జూన్ 5, 2024 ఆ రోజున సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ ఇద్దరు కూడా పర్యటనకు స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిపోయారు. కానీ సుమారుగా 8-డే మిషన్ కాస్త కేవలం 8 రోజుల ఈ మిషన్ కాస్త 9 నెలలు కావస్తోంది. ఇంకా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. ఇంకా వారి ఆచూకీ లేదు. తిరిగి వస్తారన్న విషయంలో కూడా కొంత అనేక అనుమానాలు, అనేక ఒడిదుడుకులు, ఎట్టకేలకి స్పేస్ ఎక్స్ సహాయంతో తిరిగి రాబోతున్నట్టు తెలుస్తోంది. స్పేస్ ఎక్స్ మరొక ప్రయోగం చేస్తోంది. నాసాతో కలిసి క్రూటన్ మిషన్ ద్వారా తిరిగి సునీత విలియమ్స్ ని భూమిపైకి తీసుకురాబోతున్నారు. మార్చి 19న అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ తిరిగి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక క్రూటన్ మిషన్ లో అంతరిక్షంలోకి వెళ్లారు 4 వ్యోమగాములు. సునీత కోసం స్పేస్ ఎక్స్ లోకి అన్నే మొక్లైన్, నికోల్ అయర్స్ కూడా వెళ్ళిపోయారు. టకుయా ఒనిషి, రోస్కోమస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ కూడా వెళ్ళిపోయారు. 9 నెలలుగా అంతరిక్షంలోనే సునీత విలియమ్స్ ఉన్నారు. బచ్ విల్మోర్ జూన్ 2024న క్రూ9 బోయింగ్ స్టార్ లైనర్ తో ఈ ప్రయోగం జరిగింది. అయితే బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే ఉండిపోయారు ఇద్దరు కూడా. అయితే వారికి సంబంధించి అంటే బేసిక్ గా 8 రోజుల మిషన్ కాస్త 9 నెలలు అయింది. అంటే అక్కడ మనందరికి తెలుసు గ్రావిటీ కొంత తక్కువగానే ఉంటుంది. ప్రతిదీ కూడా అక్కడ ఆహారం కానివ్వండి ఏదైనా కూడా నిల్వ ఉండడం కష్టమే. ఈ నేపథ్యంలో వారు 8 రోజుల మిషన్ కోసం తీసుకెళ్లిన ప్రతిదీ కూడా అయిపోయింది. కానీ 9 నెలలుగా వారు ఇంకా అక్కడ చాలా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. వారి ఆచూకీ తిరగడం లేదు. వారు ప్రయాణించినటువంటి ఆ క్రూ9 బోయింగ్ మిషన్ సాంకేతిక సమస్య కారణంగా అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి క్రూటన్ మిషన్ ద్వారా ఆ వ్యోమగాములను తిరిగి తీసుకురాబోతోంది. మార్చి 19న సునీత విలియమ్స్ తిరిగి వచ్చే అవకాశం. ఇది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా గుడ్ న్యూస్ గా చెప్పాలి. మరి సునీత విలియమ్స్ 9 నెలల స్ట్రగుల్ తర్వాత తిరిగి భూభాగంపైకి రాబోతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సునీత కోసం స్పేస్ ఎక్స్ లోకి అన్నే మొక్లైన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, రిస్కోస్మన్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ కూడా వెళ్ళిపోయారు. 9 నెలలుగా ఇంకా అక్కడే సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ కూడా ఉన్నారు. మరి వారి ఆచూకీ కనుగొనే నేపథ్యంలో వారిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఎటువంటి సాంకేతిక లోపాలు ఉంటాయి, ఎటువంటి సాంకేతిక సమస్యలు ఉంటాయి చూడాలి. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ 4 కనబడుతున్నారు కదా. వీళ్ళే ఇప్పుడు సునీత విలియమ్స్ ని తిరిగి వెనక్కి తీసుకోవడం కోసం వెళ్ళిపోయారు. నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగించినటువంటి ఆ క్రూ10 మిషన్ లో వీళ్ళంతా ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా వైరల్ గా మారాయి. సునీత విలియమ్స్ కోసం నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగం ఇప్పుడు ఆ 4 వ్యోమగాములు మరోసారి పైకి వెళ్తున్నారు. ఆ విజువల్స్ లో మీరు చూడొచ్చు 4 కూడా ఆ స్పేస్ ఎక్స్ మిషన్ లో ప్రయాణిస్తున్నటువంటి ఆ దృశ్యాలను మీరు చూడొచ్చు. స్పేస్ ఎక్స్ మిషన్ ప్రారంభమైంది మార్చి 19, అంటే మరొక 4 రోజుల్లో సునీత విలియమ్స్ తిరిగి భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతరిక్షంలో 9 నెలల స్ట్రగుల్ తర్వాత సునీత విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ కూడా ఇక్కడ చూడండి. సునీత విలియమ్స్ సంబంధించిన దృశ్యాలు ఫస్ట్ బాక్స్ లో మీకు కనబడుతూ ఉన్నాయి. సో ఎంతో స్ట్రగుల్, 8 డేస్ మిషన్ కాస్త 9 నెలలు అయినా కూడా ఇంకా పూర్తి కాలేదు. 9 నెలలు అయినా ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయారు. సో క్రూ9 మిషన్ సంబంధించినటువంటి సాంకేతిక లోపం కారణంగా అక్కడే ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. అక్కడే స్ట్రక్ అయిపోయి తిరిగి రావడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇది కూడా సఫలీకృతం కాలేదు. ఇప్పుడు సునీత విలియమ్స్ ని బచ్ విల్మోర్ ని తీసుకురావడం కోసం మరొక 4 టీమ్ అక్కడికి వెళ్ళారు. టకుయా ఒనిషి, రెస్కోస్మస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్, ఇలా 4 వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. వ్యోమగాములకు సంబంధించి వారు ప్రయాణిస్తున్నటువంటి స్పేస్ ఎక్స్ దృశ్యాలని, వారు ప్రయాణించేటువంటి ఆ దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మార్చి 19 ఒక బిగ్ డే కాబోతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్